నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాను ఫ్రెండ్స్. ఎందుకు చెప్తున్నానంటే సోషల్ మీడియా తలుచుకుంటే ఏమైనా చేయగలదు, ఎలాంటి విధ్వంసనైనా చేయగలదు, ఎంతటి సమస్యనైనా సరే పరిష్కరించగలడని మరోసారి అయితే నిరూపించగలిగింది. ఎందుకంటే సోషల్ మీడియా తలుచుకుంటే ఏమైనా చేయగలదు. ఎగ్జాంపుల్ ఏంటంటే కర్నూలు జిల్లాకు చెందిన పునర్విక 11 నెలల చిన్నారి కండరాల బలహీనత వ్యాధితో అయితే బాధపడుతూ ఉంది. అయితే ఆ చిన్నారికి మెడిసిన్ చేయించాలంటే దాదాపు ఇంజక్షన్ ఖరీదు 16 కోట్లు. ఆ 16 కోట్లు మన ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ కలిసి వీడియో పోస్ట్ చేయడం వల్ల, అందరూ కూడా స్కానర్కు పైసలు పంపడం వల్ల దాదాపు 16 కోట్లు అయితే జమ అయినాయి. 16 కోట్లు జమ కావడం వల్ల ఆ చిన్నారి పసి ప్రాణం అయితే బ్రతికింది. ఫస్ట్ టైం నేను ఈ 2026లో ఒక గుడ్ న్యూస్ అంటే ఇదే నేనని చెప్పాలంటే. అందరం కలిసి ఒక చిన్నారి ప్రాణాన్ని అయితే నిలబెట్టగలిగినాం. సోగ్గాలు ఇప్పుడున్న యూట్యూబర్లు అందరూ, తర్వాత ఇన్స్టాగ్రామ్లో అందరూ కలిసి మనందరం ఇట్లానే ముందు ఇంకా కార్యక్రమాలు చేసి మనం ఈ యొక్క ప్రస్తుత జనరేషన్కి అయితే ఆదర్శంగా ఉండాలని కోరుకుంటున్నా. డబ్బులు పంపించిన ప్రతి హృదయానికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. 11 నెలల చిన్నారి పసి ప్రాణం నిజంగా అసలు ఆ చిన్నారి పెరిగి పెద్దగా అయిన తర్వాత ఎంత సంతోషపడుతుందో. నా ఒక్క ప్రాణం కోసం ఇంతమంది కష్టపడ్డారు, ఇంతమంది యొక్క ఏమంటారు ప్రేమ నా మీద ఉంది, నన్ను ఇట్లా డబ్బులు పంపించి నన్ను ఇట్లా బ్రతికించారని నిజంగా అసలు. ఇంకోటి ఏపీ గవర్నమెంట్ కూడా నిజంగా హ్యాట్సప్ చెప్పాలి. గవర్నమెంట్ కూడా స్పందించినట్టుంది. కానీ ఇది ఓకే, ఈ విషయం వరకు ఓకే. కొన్ని అయితే మరీ దారుణంగా ఉంటాయి. ఎందుకంటే ఇక కుంభమేళలో పూసలు అమ్ముకునే మహిళని, తర్వాత కోవబన్ను విషయాన్ని, తర్వాత ఈ మత ఘర్షణలు, మత విద్వేషాలు సృష్టించే సోషల్ మీడియా కూడా కొన్ని ఉన్నాయి. ఇంకా వాళ్ళు కూడా మారుతారని అనుకుంటున్నా. సరే, ఈ మ్యాటర్ ఏదైనప్పటికీ చిన్నారి పునర్విక అయితే మరొకసారి పునర్జన్మ అయితే మన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు డబ్బులు పంపించిన మన తెలుగు ప్రజలందరూ కలిసి కూడా బ్రతికించినారు. థ్యాంక్స్ ఎవ్రీవన్. నిజంగా అసలు చాలా సంతోషంగా ఉంది. ఉంటాను మరి, బాయ్.